ప్లీజ్ ప్లీజ్ అండి, దయచేసి ఒక్క లైక్ చేసి చివరి వరకు చూడండి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఏమేమో వీడియోలు చూస్తూ లైక్స్ కొడుతుంటారు, కానీ లైఫ్లో జరిగే వాటి గురించి చెప్తే ఎవరు లైక్స్ చేయడం లేదు. ఇటువంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. ప్రతి అబ్బాయి తన కోరికను తెలిపేందుకు ఎలా అయితే ప్రయత్నిస్తాడో అదేవిధంగా ఆ అమ్మాయి కూడా అలానే ప్రయత్నిస్తుంది. ఆ అమ్మాయి తనలో ఉండే కోరికను తెలియజేయడానికి ఇలా చేస్తుంది. ఆ అమ్మాయి ఎవరైనా సరే, మీ భార్య అయినా లేదా మీ లవర్ అయినా అనుకోండి. ఆ అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు చిరాకుతో ఉన్నా లేదా చాలా చెడుగా ప్రవర్తించిన తన భార్య ముందుగా చేసే పని తనని చాలా కూల్గా చేస్తుంది. ఎందుకండి అలా ఉన్నారు, అసలు మీకు ఏమైంది అని అడుగుతుంది. మీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా అయితే ప్రవర్తిస్తారో మీ యొక్క భార్య కూడా అలానే ప్రవర్తిస్తుంది. ఎలా అంటే ముచ్చటగా తినండి అని లేదా మీ పక్కకు వచ్చి కూర్చోవడం కానీ అటువంటి పనులు చేస్తుంటారు. చాలా అందంగా రెడీ అవుతుంది, మిమ్మల్ని చూస్తుంది. అలా చేస్తుంది అంటే అమ్మాయికి ఖచ్చితంగా అది కావాలి అని అర్థం చేసుకోండి. భర్త భార్యని ఇలా చూసినప్పుడే అర్థం చేసుకోవాలి. అప్పుడే మీరిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా గమనించాలి అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు అమ్మాయి మీ మీద చెయ్యి వేసి మాట్లాడుతుందా, వేయకుండా మాట్లాడుతుందా, ఇవన్నీ మీరు గమనించాలి. అలా చేస్తుంది అంటే ఆ అమ్మాయికి మీ మీద కోరిక ఉందని తెలుసుకోవచ్చు. కొందరైతే మాట్లాడుతున్నప్పుడు ఏదో విషయాన్ని తీస్తూ ఎక్కడికో ఆలోచించేలా చేస్తుంటారు. మళ్ళీ మిమ్మల్ని అలానే చూస్తూ ఉండిపోతుంది. మీ గురించే ఆలోచిస్తుంది. అమ్మాయిలు ఇలాంటి విషయాలు డైరెక్ట్గా చెప్పరు, మీరే అర్థం చేసుకోవాలి. తను చెప్పకపోయినా తను ప్రవర్తించే విధానాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా అమ్మాయిలు ఇష్టం లేకుండా ఇవన్నీ అస్సలు చేయరు. ఇష్టం ఉంటేనే, అది కూడా తన మనసులో నచ్చిన అబ్బాయితో మాత్రమే ఇలా ప్రవర్తిస్తారు. ఇలాంటి విషయాలతో తన కోరికను తెలుపుతారు.